వెల్కమ్ టు ఐజీ మీడియా. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా థైరాయిడ్ సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ సమస్య, సో ఎవరిలో వస్తుంది, ఇక థైరాయిడ్ వస్తే కనుక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దీన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఫ్రమ్ రెనోవో హాస్పిటల్స్, బంజారా హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు, జనరల్గా థైరాయిడ్ అంటారు, థైరాయిడ్లో 2 రకాలని చెప్తూ ఉంటారు, హైపో హైపర్ ఇలా వచ్చిందని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ థైరాయిడ్, ఎందుకు వస్తుంది, వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, జనరల్గా దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? ఇప్పుడు థైరాయిడ్లో జనరల్గా మనం 2 టైప్స్ చూస్తామండి. హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం. మనకి ఎప్పుడైతే బాడీలో మన థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోతుండో, లివో థైరాక్సిన్ అని చెప్పి T3 T4 అని చెప్పేసి మన బాడీలో హార్మోన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఆ హార్మోన్స్ మనకి సరిగ్గా పనిచేయవో అప్పుడు మనం హైపోథైరాయిడిజం కింద పెట్టుకుంటాం. సో హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళకి జనరల్గా వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ వచ్చేసి వెయిట్ గెయిన్, అంటే మేము ఫుడ్ నార్మల్గానే తింటున్నాము బట్ వెయిట్ గెయిన్ అవుతున్నామని, కాళ్ళలో అక్కడ వాపులు వస్తున్నాయని, సరిగ్గా హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుందని, మేము చలికి తట్టుకోలేకపోతున్నామని, ఇలాంటి కంప్లైంట్స్తో ఎక్కువగా వస్తూ ఉంటాం. మనం ఎక్కువ మందికి చూసేది హైపోథైరాయిడిజం చూస్తూ ఉంటాం. అండ్ అందులో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటామండి. హైపర్ థైరాయిడిజం అంటే మోతాదుకు మించి మన థైరాయిడ్ పనిచేయడం, అలాంటప్పుడు హైపర్ థైరాయిడిజం అంటాం. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం, పాల్పిటేషన్ అంటే గుండె దడ ఎక్కువగా వస్తుందని రావడం, అండ్ బీపీ లో అవడం, ఇలాంటివి వాటితో వస్తూ ఉంటారు. హార్ట్ రేట్ చాలా ఎక్కువగా, అండ్ ఆకలి లేకపోవడం లాంటి కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు అసలు థైరాయిడ్ ఇష్యూ అనేది? ఇప్పుడు థైరాయిడ్ రావడానికి మెయిన్గా బాడీలోనే ఆటో ఇమ్యూనిటీ అంటామండి. అంటే మన బాడీయే థైరాయిడ్ బయట నుంచి వచ్చింది అనుకుని దాని మీద యాక్షన్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఐయోడిన్ డెఫిషియన్సీస్ ఇస్ అనదర్ రీజన్. సో 2 మెయిన్ రీజన్స్ అయితే ఇవే అండి. మెయిన్ నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ అండి, అంటే మన ఫాదర్ నుంచో మదర్ నుంచో ఉంటే కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, ఐయోడిన్ డెఫిషియన్సీ అన్న డాక్టర్ గారు, అది ఎందుకు వస్తుంది? అంటే మన థైరాయిడ్ ఫంక్షన్ అవ్వడానికి, ఆ హార్మోన్స్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వడానికి మన బాడీలో ఐయోడిన్ అనేది అవసరం. సో దట్ ఐయోడిన్ హెల్ప్స్ థైరాయిడ్ టు ఫంక్షన్ వెల్. సో ఎప్పుడైతే ఆ డెఫిషియన్సీ వెళ్తుందో థైరాయిడ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల మనకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐయోడిన్ డెఫిషియన్సీ అంటే మనం తీసుకునే పోషకాహార లోపం వల్ల వస్తుందంటారా? పోషకాహారము లోపం వల్ల వస్తుంది. చాలా తక్కువ % అయినప్పటికీ కూడా చాలా మందికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా మంది మనం అండర్ నరిష్డ్ కిడ్స్ అని, అండర్ నరిష్డ్ పీపుల్ అని చూస్తూ ఉంటాము. వాళ్ళలో ఈ థైరాయిడ్ ఐయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు, థైరాయిడ్ టెస్ట్. సో అయితే మదర్కి ఒకవేళ థైరాయిడ్ ఉంటే బేబీకి వచ్చే అవకాశం ఉంటుందా? మదర్కి థైరాయిడ్ అనేది ఎప్పటి నుంచి ఉందనేది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ప్రెగ్నెన్సీలో మదర్కి థైరాయిడ్ ఉంది, లేదా థైరాయిడ్ వాల్యూ పెరగడం వల్ల టాబ్లెట్స్ పెడుతున్నాము అంటే బేబీకి వచ్చే అవకాశం కొద్ది తక్కువగానే ఉంటుంది. బట్ ముందు నుంచే థైరాయిడ్ ఉంది మదర్కి అని అనుకుంటే జెనెటికల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ప్రెగ్నెన్సీలో టాబ్లెట్స్ వాడినప్పుడు బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? బేసికల్గా థైరాయిడ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒకవేళ మనం కరెక్ట్ డోస్ ఆఫ్ థైరాయిడ్ ఇవ్వలేదు అనుకోండి ప్రెగ్నెంట్ మదర్కి, సో దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ బేబీ కెన్ బి లాస్ట్, అంటే ప్రెగ్నెన్సీ లూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా మనం బేబీకి ఇమీడియట్గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తామండి. ఎందుకంటే ఒకవేళ థైరాయిడ్ తనకి ఉండి మనం ఒకవేళ పెట్టలేకపోతే జనరల్గా మెయిన్గా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం కరెక్ట్ టైంకి మెడిసిన్ ఇవ్వకపోతే బేబీ అనేది ఎదుగుదల అనేది ఉండదు, క్రెటినిజం అంటాము. సో బేబీకి బాడీ అనేది ఎదగదు, బ్రెయిన్ అనేది ఎదగదు. సో ఎప్పుడైనా సరే పేరెంట్స్కి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు చిన్నపిల్లలకి వన్స్ ఇన్ ఏ వైల్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్, సో దట్ వాళ్ళ ఎదుగుదల అనేది బాగుంటుంది. అయితే జనరల్గా ఇప్పుడు మనం చూసే థైరాయిడ్ హైపోనా హైపరా? మనం ఎక్కువగా చూసేది హైపో అండి. సో ఎప్పుడైతే చాలా మంది వస్తుంటారు, సార్ మా థైరాయిడ్ లెవెల్ అనేది బాగా ఎక్కువ చూపిస్తుంది అని చెప్పేసి, అది దానికి కారణం ఏంటంటే మన ఫంక్షన్ సరిగ్గా లేక థైరాయిడ్ ఎక్కువ పనిచేయాలని చేసి ఎక్కువ వాల్యూ వస్తుందండి. సో ఎప్పుడైనా TSH వాల్యూ అనేది అయితే మనం తీసుకుంటామో అది ఎక్కువగా చూపిస్తుంది అంటే హైపోథైరాయిడిజం, తక్కువగా చూపిస్తుంది అంటే హైపర్ థైరాయిడిజం కింద చూస్తాం. ఓకే, మరి థైరాయిడ్ ఇష్యూ వచ్చింది డాక్టర్ గారు, సో మెడిసిన్ వాడమన్నారు. సో మెడిసిన్తోనే పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా, పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటుందా, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?
ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ ఎలా అయితే నేను ఇందాక చెప్పాను, మ్మ్. కొంతమందికి గాయిటర్ అంటామండి. మ్మ్. అంటే థైరాయిడ్ అనేది ఎక్కువగా పనిచేయాలని దాంట్లో వెళ్ళి స్వెల్ అయిపోతూ ఉంటుంది. మ్మ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ మోతాదుకి మించి స్వెల్ అయిపోయినప్పుడు దాన్ని మనం బయాప్సీ చేసి చూసుకుంటాం. మ్మ్. అప్పుడు బయాప్సీ చేసి చూసుకున్నప్పుడు దీనికి అవసరం అనుకుంటే వాళ్ళకి సర్జరీకి వెళ్తాం. మ్మ్. బట్ మ్యాక్సిమం పీపుల్ మనం ఒకవేళ కరెక్ట్ డోస్ ఆఫ్ థైరాయిడ్ వాడితే టాబ్లెట్స్, మ్యాక్సిమం పీపుల్ సర్జరీకి ఏమీ వెళ్ళరు. థైరాయిడ్ టాబ్లెట్ తోటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతారు. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో ఇప్పుడు థైరాయిడ్ కోసం టెస్టులు చేసినప్పుడు దాంట్లో వాల్యూస్ కరెక్ట్గా ఉండి నార్మల్గా ఉండి వాళ్ళ నెక్ అనేది చాలా స్వెల్లింగ్గా అనిపిస్తూ ఉంది అనుకోండి, అప్పుడు థైరాయిడ్ ఉన్నట్లేనా? 100% అండి. మ్మ్. గాయిటర్ అంటాము. మ్మ్. సో గాయిటర్ అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ చేస్తుంది మ్మ్. బట్ స్వెల్ అవుతూ ఉంది అనమాట. మ్మ్. సో అలాంటప్పుడు మనం కంపల్సరీ వాల్యూ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మ్మ్. మనం దాన్ని టెస్ట్ చేసి దాంట్లో మళ్ళీ నెక్స్ట్ టెస్ట్లు ఉంటాయండి. మ్మ్. అంటే అయోడిన్ టెస్ట్ అని, లేకపోతే రేడియో న్యూక్లియర్ స్కాన్ అని, మ్మ్. లేకపోతే మనం ఒక డై ఇస్తాము. సో రేడియో అయోడిన్ డై అని ఇస్తాము. మ్మ్. ఇలాంటి అయోడిన్ డై అనేది ఇచ్చి చెక్ చేసుకుంటాం. మ్మ్. ఇఫ్ వీ ఫీల్ దట్ థైరాయిడ్ అది పెరగడం వల్ల మనకి హాని జరుగుతుంది అని అనిపిస్తే డెఫినెటివ్గా దాని సర్జరీకి కానీ మెడిసిన్స్ కానీ వెళ్తాం. ఓకే, వన్స్ థైరాయిడ్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలా, లేదా కంట్రోల్లోనే ఉంటుందా, లేదా పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా? ఒక్కసారి వస్తే మ్యాక్సిమం పీపుల్కి అది టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉంటుందండి. మ్మ్. అంటే ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే మన బాడీయే థైరాయిడ్ బయట నుంచి వచ్చింది అని అనుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అవసరం పడతాయి. మ్మ్. అలా కాకుండా డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన వాళ్ళకైతే మనం డెఫిషియన్సీని కరెక్ట్ చేసి మ్మ్. థైరాయిడ్ టాబ్లెట్స్ పెట్టుకుంటే ఫాలో అప్లో మనం తగ్గించుకునే అవకాశం అయితే ఉంది. డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని చెప్తుంటారు. సో క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి అస్సలు తినకూడదని చెప్తుంటారు. ఇది నిజమా మిత్తా? నిజంగానే ఆహార నియమాలు పాటించాలా? లేదండి, కాలీఫ్లవర్, క్యాబేజీతో డెఫినెటివ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్మ్. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము నార్త్ ఈస్ట్ ఏరియాకి అలా వెళ్ళినప్పుడు అక్కడ స్టేపుల్ ఫుడ్ అనేది ఎక్కువగా మనం క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. మ్మ్. సో ఇప్పుడు మనం ఎలా అయితే టమాటాలు ఇవన్నీ ఎక్కువగా తింటామో ఇక్కడ మన సౌత్ సైడ్ వాళ్ళు అవి ఎక్కువగా తింటూ ఉంటారు. మ్మ్. సో అలా మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటూ ఉంటే డెఫినెటివ్గా నో అని చెప్తాం. మ్మ్. సో బట్ వన్స్ ఇన్ ఏ వెల్ ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి జనరల్గా క్వాంటిటీ తక్కువ తినమని మ్మ్. చెప్తూ ఉంటాము. బట్ ఇట్స్ ఆల్వేస్ సేఫర్ టు అవాయిడ్ రాదర్ దెన్ ఈటింగ్ అండి. సో ఒకవేళ థైరాయిడ్ ఉన్న వాళ్ళు జనరల్గా అవాయిడ్ చేసుకుంటే బెటర్. మ్మ్. అలా కాని పక్షాన ఎప్పుడో ఒకసారి తీసుకున్నా బై ఛాన్స్ ఇట్స్ ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు అవాయిడ్ చేయాల్సిన ఆహారాలు అంటే? జనరల్ గా దుంపలు కూడా తక్కువగా తినమంటామండి. మ్మ్. ఇప్పుడు మన ఆలుగడ్డలు ఇలాంటివి కూడా తక్కువ మోతాదులో తీసుకోమని చెప్తుంటాం. ఏదైనా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. థైరాయిడ్ అంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడు దాన్ని ట్రీట్ చేయించుకోకపోతే. ఖచ్చితంగా డాక్టర్ ఫాలోఅప్ కూడా ఉండాలి, మందులు వాడడం కూడా సరిగ్గా ఉండాలి, ఆహా నియమాలు కూడా పాటించాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా అవసరమే. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ.